ఇంకొకటి ఏంటంటే మరి ముఖ్యంగా ఇండియన్ పేరెంట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు మా కూతుర్ని కొడుకుని యుఎస్కి పంపించాలి, ఎట్లయినా చేసి పంపించాలి, అది ఫస్ట్ టార్గెట్. సెకండ్ ఏంటి, అక్కడికి వెళ్ళాక మా కొడుకు అక్కడ సెటిల్ అయిపోవాలి, మేము ఇక్కడ నుండి కొంచెం పంపిస్తాం, అక్కడ సెటిల్ అయిపోతాడు. సో అలాంటి పేరెంట్స్కి మీరు ఏం సలహాలు ఇస్తుంటారు? పేరెంట్స్కి పిల్లలు ఎంత కష్టపడతారు అనే అవగాహన చాలా తక్కువ ఉంటుంది. ఒక ప్రెస్టీజ్ కోసం యుఎస్ పంపిస్తున్నారు, ఇది చాలామందికి మనోభావాలు హర్ట్ చేయొచ్చు. బట్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ ఒక కెరియర్ పాత్ అనుకున్నప్పుడు దాంట్లో ఎలాంటి జాబ్స్ వస్తాయి, అది ఎట్లా ఉంటుంది, ఆ జాబ్కి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ లైఫ్ ఎలా లీడ్ చేయొచ్చు, ఏ కంట్రీలో లీడ్ చేయాలి అన్నది ఆ పర్టికులర్ పిల్లవాడు కానీ పిల్ల కానీ దే హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఆ అనాలిసిస్ అన్నది ఒక అవగాహన, అవేర్నెస్తో అందరినీ కనుక్కోవడము, లేకపోతే రీసెర్చ్ చేయడము, ఆ కెరియర్ పాత్ని అర్థం చేసుకోవాలి. కానీ ఏదో కోర్స్కి తక్కువ డబ్బులైనా కానీ ఏదో పిచ్చి కాలేజ్లో జాయిన్ అయిపోవాలి, వాడు అక్కడ డ్రైవర్ గానో డెలివరీ బాయ్ గానో పనిచేసి ఇక్కడ మెడల్ కట్టేయాలి, తర్వాత ఇక్కడ ఒక రేట్ కార్డ్ పెట్టి కట్నాలు ఇచ్చి పెళ్లి చేయాలి, ఇలాంటి స్కీమ్లో పెట్టడం వల్ల ఇట్ ఓన్లీ బికమ్స్ టాక్సిక్ ఫర్ దెమ్. సో ఒక కెరియర్ పాత్, సపోజ్ సమ్వన్ ఈజ్ ఏ సిఎస్సి గ్రాడ్యుయేట్, సో నెక్స్ట్ ఏంటి ఐటీలోకి వెళ్ళాలనుకుంటున్నారు, సో ఐటీలో వాళ్ళు ముందరికి వెళ్ళాలి, సప్లై చైన్ అంటే సప్లై చైన్లో వాళ్ళు ముందరికి వెళ్ళాలి. సో ద ఫోకస్ షుడ్ బి ఆన్ కెరియర్ అండ్ ద స్టూడెంట్ హూ ఈస్ గోయింగ్ షుడ్ హ్యావ్ దట్ క్లారిటీ. దీంట్లో ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి, ఆ అవేర్నెస్ లేకుండా చాలామంది సఫర్ అవుతారు. సో ఐ వాంట్ టు టెల్ పేరెంట్స్, మీరు ఎడ్యుకేటెడ్ అయినా అవ్వకపోయినా మీ ఇంట్లో ఫస్ట్ టైం ఎడ్యుకేటెడ్ వాళ్ళు యుఎస్ వెళ్ళాలన్న కోరిక ఉన్నా కానీ వాళ్ళ కెరియర్లో వాళ్ళు సెటిల్ అయ్యేటట్టు చూడాలి. కానీ ఏదో ఆడ్ జాబ్స్, డ్రైవరు లేకపోతే వంట చేయడం ఇలాంటి జాబ్స్లో పెడితే వీసా సిచ్యువేషన్ డిఫికల్ట్ అవుతుంది అండ్ ఆల్సో సెటిల్మెంట్ డిఫికల్ట్ అవుతుంది అండ్ కొన్నిసార్లు తప్పులు చేయాల్సి వస్తుంది. ఆ తప్పులు చేసినప్పుడు ఏమవుతుందంటే వన్స్ యువర్ కాట్ డిపోటేషన్ అవ్వచ్చు, జైల్లో ఉండొచ్చు. చాలామంది స్టూడెంట్స్ రీసెంట్గా దేవర్ ఇన్ డిపోటేషన్ సెంటర్స్ అండ్ ఒక ఫేక్ యూనివర్సిటీ ద్వారా వెళ్ళారు, అది బస్ట్ అయిపోయింది. సో వాళ్ళు ఏం చేశారు, తెలుగుగా తప్పించుకోవడానికి మెక్సికోకి వెళ్ళి నడుచుకుంటా దే ఎంటర్డ్, బార్డర్లోనే పట్టుకున్నారు, మీకు ఆల్రెడీ సర్వీస్ ఉంది కదా అని చెప్పేసి. సో నువ్వు ఉండేది ఒక చోట, కాలేజ్ ఒక చోట, సో ఫ్రాడ్ అని అర్థమైపోయింది. సో డిటెన్షన్లో పెట్టారు అండ్ పేరెంట్స్కి దే డింట్ నో ద వేర్ అబౌట్స్. సో వాళ్ళని ఆ దారిలో పెట్టే ముందర ఒకసారి ఆలోచించుకోవాలి. మంచి కాలేజ్, మంచి కెరియర్ ప్లాన్, ఒక అకాడమిక్గా రిచ్గా ఉండాలి ఒక స్టూడెంట్కి, అది ఆలోచించుకుని అదే కోణంలో వాళ్ళు కృషి చేస్తే బాగుంటుంది. పేరెంట్స్ దానికే ఎంకరేజ్ చేయాలి. ఆడ్ జాబ్స్ కానీ వేటికి కానీ ఎంకరేజ్ చేసడం, యూ డోంట్ నో ద కాన్సిక్వెన్సెస్, డిపోర్ట్ ఏం జరుగుతుంది అనేది మీకు తెలియదు అండ్ జైల్లో పెడితే ఏం చేస్తారు, ఆదుకోవడానికి కూడా ఎవరు ఉండరు అక్కడ. అబ్సల్యూట్లీ, బెయిల్ బాండ్ కట్టడానికి కూడా డబ్బులు ఉండవు. అండ్ డిపోటేషన్ సెంటర్స్లో లిటరలీ కొన్ని ఫెసిలిటీస్ చాలా ఘోరంగా ఉంటాయండి. లైక్ ఒక హ్యూమన్ ట్రీట్మెంట్ అన్నది తక్కువ అక్కడ. సో పేరెంట్స్ అది అర్థం చేసుకుని అంత రిస్క్ చేయకండి అన్నదే నా పాయింట్ ఆఫ్ వ్యూ. దిస్ ఆర్ వెరీ చేంజ్ టైమ్స్, ఇట్స్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్. ఇంకా కష్టంగా ఉంటుంది కానీ ఫ్యూచర్లో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి లైక్ లిటిల్ లైట్గా లీనియంట్గా ఉంటారని లేదు. లా ఈస్ గోయింగ్ టు బి టఫ్.